బెల్లం శ్రీదేవి గారు ఎలాగో ఇక్కడికి వచ్చారు కాబట్టి తమ్మి నీ చేతికి మైక్ ఎప్పుడు వచ్చింది తమ్మి? నేను ఎప్పుడో తెప్పించుకున్న అక్కోయ్. ఆ, అంతే కదా, అక్క అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. బెల్లం శ్రీదేవి గారు ఇక్కడ ఉన్నారు. అక్కడికి ఉన్నారు కాబట్టి పబ్లిక్ డిమాండ్ మీద ఇక్కడ సుప్రీం గారు ఉన్నారు కాబట్టి మా అందరికీ ఆడు కొట్టేస్తాడు. మా అందరికీ నచ్చిన డైలాగ్ ఒకటి ఉందండి. ఏంటంటే బెల్లం శ్రీదేవి గారు మీ చేతి రేఖలు అంటే నన్ను సాఫ్ట్గా ఉన్నాయని ఆడు కొంచెం ఇక్కడి నుంచి చెప్తే ఆవిడ అక్కడ డైలాగ్ చెప్తాను, మా చిన్న కోరిక. కొట్టకరది ఇది ఒక్కటేనా, మళ్ళీ ఇంకోటి ఉందా? యాక్షన్ రాసిమా గారు యాక్షన్ చెప్పండి. రేఖలను ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, ఏ సబ్బు? వావ్. ధన్యవాస్తవి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వీడి ఫంక్షన్కి గెస్ట్గా వచ్చాం కాబట్టి నేను కామ్గా ఉంటున్నాను. ఆహా, ఎవరు కామ్గా ఉన్నారు? నేనండి. మీరు కామ్గా ఉన్నారు. నాకు ఛాన్స్ వచ్చినప్పుడు తర్వాత సందీప్ కిషన్ గారు ఆడియో రిలీజ్లో ఏ గెస్ట్ సైలెంట్ గా ఉండరు అబ్బాయి. ఇక్కడ అల్లరి బాగా జరుగుద్ది. అంటే బాగోదు కాబట్టి ఫస్ట్ టైం కదా. లేదు, మీరు ఇక్కడికి వస్తే చూద్దాం అప్పుడు. తప్పకుండా. థ్యాంక్ యూ. ఏమండి, పవర్ స్టార్ గురించి మీరు ఆయన స్థానం అక్కడ